హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ లీడర్ కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే సార్. సరే, ఇప్పుడు విజయశాంతి గారికి ఎంపీ పదవి ఇస్తామని తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం ఎలా చూడాలి సార్? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే వారికి ఎంపీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం, పార్టీలోకి తీసుకొచ్చినాం. తర్వాత పార్టీలో జరిగినటువంటి అనేకమైనటువంటి చర్చల్లో భాగంగా లేదంటే సర్వేలు లేకపోతే అప్పటి పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా ఆ రోజు మేము ఇచ్చిన మాట ప్రకారము వారికి ఎంపీ ఇవ్వడంలో కొంత ఇబ్బంది పడ్డాము. వారికి ఆ విషయం నచ్చజెప్పినాం, వారు కూడా దానికి ఒప్పుకున్నారు ఆ రోజు. కాబట్టి తదనంతరం పార్టీ వచ్చింది, వారికి ఇప్పుడు ఈరోజు అవకాశం ఎమ్మెల్సీగా ఇవ్వాల్సిన ఒక అవకాశం ఉంది, ఎవరికైనా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మేము విజయశాంతి గారికి వారిని ఎంపీని చేస్తామన్నాము. ఆ టికెట్ ఇవ్వకపోగా వారు కూడా ఆ రోజు పెద్ద మనసుతోని టికెట్ త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము స్టార్ క్యాంపెయినర్గా వారు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. అట్లాగే ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అఫీషియల్గా పార్లమెంట్లో బిల్ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలలో పడిన ఒకే ఒక ఓటు విజయశాంతి గారిది. కాబట్టి వారికి న్యాయం చేయాలి, వారికి ఒక అవకాశం కల్పించాలి. కాంగ్రెస్ పార్టీకి వారు చేసినటువంటి త్యాగాలకు కానీ లేకపోతే వారు చేసినటువంటి కార్యక్రమాలకు ఒక గ్రాటిట్యూడ్గా వారికి ఒకటి ఇవ్వాలనుకున్నారు. కాబట్టి ఒక బీసీగా, మహిళగా, ఉద్యమకారురాలుగా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తన వంతు కృషి చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఎంపీ ఇచ్చినాం. ఓకే, ఇప్పుడు కేటీఆర్ గారి కామెంట్స్ చూసుకుంటే ఢిల్లీకి వెళ్ళి గాలి మాటలు మాట్లాడుతున్నారు తప్ప చిల్లి గవ్వ కూడా తీసుకురావట్లేదు, ప్రజల నుంచి వెళ్ళి వ్యతిరేకత వస్తున్నా కూడా అసలు పట్టించుకోవట్లేదు అన్న ఈ కామెంట్స్ని ఎట్లా చూడాలి? వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఏం వస్తలేదమ్మా. వ్యతిరేకత అంతా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, తారక రామారావు గారి మీదనే వస్తుంది. ఎందుకంటే మేము ఢిల్లీకి వెళ్తున్నాం, ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా రాష్ట్రానికి కావాల్సినటువంటి విషయాలే మాట్లాడుతున్నాం తప్ప మేమేమి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లెక్క ఈ ఎన్నికల్లో మాకు మీరు సహకరించండి, నా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి మీరు సహకరించండి అని చెప్పి రాజకీయాలు, సొంత పార్టీకి సంబంధించినటువంటి విషయాలు మేమేం మాట్లాడట్లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రైజింగ్కి మరో 25 సంవత్సరాల వరకు మీ సహకారం ఉండాలి కేంద్ర ప్రభుత్వంగా అని చెప్పి మేము రాష్ట్రానికి సంబంధించిన అంశాలే మాట్లాడుతున్నాం. కానీ మీలాగా మేమేం దొంగ మాటలు, చీకట్ల వ్యవహారాలు మేమేం చేయట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న మొన్న కాగ్ రిపోర్ట్ చెప్పింది, 2 లక్షల కోట్లు లెక్కల్లోకి రాని డబ్బుని వీరు స్వార్థానికి వాడుకున్నారని చెప్పి కాగ్ లెక్కలు అఫీషియల్గా చెప్పింది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరులు కూడా ఈ విషయాలన్నిటిని కూడా ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టే ఈ అర్థం చేసుకున్నటువంటి విషయాలను అనవసరంగా డైవర్ట్ చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెపంలా చూపించి ఈరోజు మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలని కల్వకుంట్ల తారక రామారావు ఏవైతే కలలు కంటున్నారో ఆ కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోతాయి. పాపం కల్వకుంట్ల తారక రామారావుని చూస్తే సాటి రాజకీయ నాయకుడిగా జాలిపడ్డం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.